ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణము 20వ అధ్యాయము పాంచాల రాజు రాజ్య ప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యమునిట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాల దేశమున పురయేషుడు అను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని అశ్వములు, గజములు మున్నవి బలము నశించెను. వాని రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండు వలె సారహీనములయ్యెను. వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధంలో ఓడిన రాజు భార్యయగు శిఖినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 53 సంవత్సరముల కాలము గడిపెను. ఆ రాజు తనలోనిట్లు విచారించెను. నేను ఉత్తమ వంశమున జన్మించితిని, మంచి పనులను చేసితిని, పెద్దలను గౌరవించితిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియజయము కలవాడను, నా వారును నా వలనే సద్గుణవంతులు. నేనేమి పాపం చేసితినని నాకిన్ని కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలెనో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు, ఉపయాజకుడను గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వాని వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగను ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనుల గావించి దీనుడై వారి పాదములందు పడి నాకిట్టి స్థితి ఏల వచ్చెను, నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి: రాజా, నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీ యందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణములేవీనూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవయ్యుంటివి. అందరిని బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడదేశమునున్న వారికి భయంకరుడవయ్యుంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీ జన్మయందున సంతానము లేకపోవుటకును నీ పూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను, దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షనుడను మహాముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షనుడను మనియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షనుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వాన్ని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు, ముని, నీకు నా వలన భయము లేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును? కాని
పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను. చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితివి. దగ్గరలో నున్న నిర్మల జలము గల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసుకొని పొమ్ము. రాజభటులు నాకై రావచ్చును. కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లని గాలి వీచునని వానికి మోదుగాకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచ్చటనున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానిని అడవి నుండి పోవు మార్గమును, జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుటచే నీవు తెలియక చేసినను, స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యం వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును, పూర్వపు సంపదలను, వైభవములను కావలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియయందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములన్నీ నీ కోశములగును. నీకు శ్రీహరి సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి. రాజపురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయ వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదల కంటే అధికముగా సర్వసంపదలను పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా నుండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులయ్యుండిరి. రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభీషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనంద పరవశుడై గగురు పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూస్తూ ప్రభుభక్తితో ఆనంద పరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషునితో పలికెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.